ఆత్మీయ ఆరాధన సందేశమును వినుటకు సిద్ధపడి ఉన్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. విశ్వాసమును గూర్చి మనం నేర్చుకుంటున్నాం. నామకార్థ విశ్వాసంలో ఉండిపోయినటువంటి భక్త జనాంగానికి అద్భుతమైనటువంటి సందేశాల ద్వారా అసలైన విశ్వాస స్థాయిని దేవుడు నేర్పిస్తున్నాడు. హెబ్రీ పత్రికలో వ్రాయబడినటువంటి మాటలను ఆలోచన చేస్తూ ఒక్కొక్కటిగా మనం నేర్చుకుంటూ లోతులకు వెళ్ళి అధ్యయనం చేస్తూ ఎన్నో క్రొత్త సంగతులను, గొప్ప విషయాలను, విశ్వాసమును గూర్చి మనం నేర్చుకుంటున్నాం. ఈ క్రమంలో ఈరోజు అన్యుల సేనలను పారదోలిన విశ్వాసమును గూర్చి మనం నేర్చుకోబోతున్నాం. విశ్వాసులైన వారు చరిత్రలో ఏం చేశారు? అన్యుల సేనలను పారదోలారు. విశ్వాసము అన్యుల సేనలను పారదోలుతుందా? ఇది చాలా గొప్ప విషయం. ఈరోజు దేవుడు ఆశించిన స్థాయిలో కాకుండా మనుషులు అనుకున్న స్థాయిలో దేవుని ఎడల విశ్వాసమును కలిగినటువంటి భక్త జనాంగం అంతా కూడా ఈ స్థాయి విశ్వాసాన్ని అసలు ఎప్పుడైనా నేర్చుకున్నారా? అభ్యాసం చేశారా? ప్రియులారా, లోక సంబంధమైనటువంటి బ్రతుకులో ఏదైనా ఒక చిన్న అవసరత కలిగినప్పుడు, ఈ అవసరత తీరిపోతే, ఈ కష్టం గట్టెక్కితే, నాకు లాభం కలిగితే నేను దేవుని నమ్ముతాను, అప్పుడు నేను దేవుని మీద విశ్వాసం ఉంచుతాను అనుకునే మనస్సున్నటువంటి మనుషులు. కానీ దేవునికి ఎలాంటి వారు కావాలి? విశ్వాసములో ఇదిగో అన్యుల సేనలను పారదోలిన స్థాయిలో విశ్వాసమును చూపే భక్తులు దేవునికి కావాలి. అటువంటి మనుషులను దేవుడు కోరుకుంటున్నాడు. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాస సంబంధమైనటువంటి ఈ మాటలను ఎన్నో పర్యాయములు మీరు చదువుకున్నా కానీ ఇంత లోతులకు వెళ్ళి మీరు అధ్యయనం చేస్తే ఎన్నో అద్భుతమైన సంగతులు మీకు అర్థమవుతున్నాయి కదా. ఇప్పుడే మీరు ఆ సంగతులను తెలుసుకుంటున్నారు కదా. గత పాఠ్యాంశములు మరియు ఈ పాఠ్యాంశము, రాబోయే పాఠ్యాంశములు, వీటన్నింటిలో దేవుడు విశ్వాసమును గూర్చి ఎంతో గొప్పగా నేర్పిస్తున్నప్పుడు ఈ స్థాయిలో విశ్వాసాన్ని చూపించాలని ఇప్పుడు మీకు అర్థమవుతున్నది కదా. ప్రియులారా, దేవుని పాఠాలు ఎప్పుడూ కూడా క్రొత్తగానే ఉంటాయి. దేవుడు చెప్పే సంగతులు మన బ్రతుకుల్లో వెలుగును నింపుతూనే ఉంటాయి. ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి ఆయన జ్ఞానమును కోరుకుంటారో అటువంటి వారి హృదయమును ఆయన తృప్తిపరుస్తాడు. అటువంటి పరిస్థితుల్లోనే మనం ఉన్నాం. ఇక తడువు చేయకుండా అన్యుల సేనలను పారదోలిన విశ్వాసమును గూర్చి వ్రాయబడిన మాటలను ఒక్కొక్కటిగా మనం నేర్చుకుందాం. దేవుని కృప వలన ముందుకు సాగిపోదాం. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వాక్యంలో చివరి భాగంలో ఈ మాటలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు చాలా సంగతులు గత పాఠ్యాంశాలలో మనం నేర్చుకున్నాం. వాటికి కొనసాగింపుగా హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వాక్యంలో చివరి భాగాన్ని ఇప్పుడు మీరు చూడండి. అన్యుల సేనలను పారదోలిరి. విశ్వాసము ద్వారా చరిత్రలో ఆయా సందర్భాలలో దేవుని బిడ్డలు అసలైన విశ్వాసమును కలిగిన వారు ఏం చేశారు? అన్యుల సేనలను పారదోలిరి. అన్యుల సేనలను పారదోలిరి. ఇప్పటికీ కూడా ఆయా ప్రజల మధ్య, ఆయా దేశాల మధ్య మనం యుద్ధాలను చూస్తూనే ఉన్నాం. ఎంతో నష్టం జరుగుతూ ఉన్నది. ఎంతో నష్టం. ఇటు మనుష్యులకు నష్టమే, ప్రకృతికి నష్టమే, సమస్తం నష్టం. యుద్ధం వలన అంతా నష్టమే. యుద్ధాన్ని త్వరగా ప్రారంభించగలుగుతున్నారు, అనుకున్న సమయానికి యుద్ధాన్ని ప్రారంభించగలుగుతున్నారు, కానీ ముగించగలుగుతున్నారా? యుద్ధం వెంటనే ముగిసిపోతున్నదా? లేదు. చర్చల వెంబడి చర్చలు, చర్చల వెంబడి చర్చలు. వారు చెప్పిన దానికి వీరు ఒప్పుకోరు, వీరు అడిగే వాటికి వారు ఒప్పుకోరు. అయితే యుద్ధం మాత్రం ప్రారంభం అయిపోతుంది.
యుద్ధం అలా కొనసాగుతూనే ఉంటున్నది. అన్యుల సేనలను పారదోలగలిగినటువంటి విశ్వాసపరులు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనుష్యులు ఇప్పటి తరంలో ఎందరున్నారు చెప్పండి? దేవుడు ఈ పాఠాలను పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచి ఉంచాడు. మనందరి కొరకు ఆయన ఈ విషయాలను వ్రాయించి ఉంచాడు. నిన్న మొన్నటి సంగతులు మనుషుల మాటలలో ఉన్నవి అవి మాసిపోతున్నాయి. ఎందుకంటే అవి లోక సంబంధమైన మాటలు, వాటిని మనం మర్చిపోతాం. కానీ వందల వేల సంవత్సరాలు గతించినా కానీ ఇవి దైవ సంబంధమైన కార్యక్రమాలు గనక ఒక అక్షరం కూడా పొల్లుపోకుండా దేవుడు పదిలపరిచాడు. మనం వాటిని నేర్చుకుంటున్నాం. చరిత్రలో జరిగినటువంటి సంగతులను మనం మర్చిపోకుండా ఉండు నిమిత్తము మనకు జ్ఞాపకం చేయటానికి, మనమందరము దేవుని జ్ఞానంలో నిలబడటానికి, స్థిరపడటానికి, ఆ స్థాయి విశ్వాసమును అందుకోవటానికి దేవుడు మన ఎడల చూపించిన కృప ఎంతో గొప్పది. ఈరోజు పరిశుద్ధ గ్రంథమును చేతపట్టుకొని మనం చదువుకుంటున్నాం. విశ్వాసం అంటే ఇలా ఉండాలి అని మనం నేర్చుకుంటున్నాం, అభ్యాసం చేస్తున్నాం. ఆ స్థాయి విశ్వాసాన్ని అందుకోవటానికి మనం దేవుని సహాయం వలన ప్రయత్నం చేస్తున్నామంటే కారణం ఏంటి? దేవుని కృప. ఈ సంగతులన్నిటినీ దేవుడు మన కొరకు పదిలపరిచాడు, భద్రం చేశాడు. మానవ సంబంధమైన సంగతులు, లోక సంబంధమైన సంగతులు, ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానముతో కూడిన సంగతులు నిన్న మొన్నటివే నేటికి కనిపించడం లేదు, చెరిగిపోతున్నాయి, మారిపోతున్నాయి. కానీ పరసంబంధమైనటువంటి ఈ జ్ఞానము, దేవుని జ్ఞానము ఎంతో అద్భుతముగా మన కొరకు భద్రపరచబడి ఈ రోజుకు కూడా మనకు వినబడుతున్నది అంటే అది దేవుని యొక్క సహాయం, అది దేవుని యొక్క ప్రేమ. ప్రియులారా, అన్యుల సేనలను పారదోలిరి, విశ్వాసము ద్వారా అన్యుల సేనలను పారదోలిరి. చాలామంది అనుకుంటారు విశ్వాసం అంటే భూ సంబంధంగా నాకు ఏవైనా కష్టాలు వస్తే, ఇబ్బందులు వస్తే, కోరికలు ఉంటే వాటిని తీర్చుకోవటానికి దేవుణ్ణి నమ్ముకోవడం అనుకుంటారు. కాదు, విశ్వాసం అంటే ఏ స్థాయిలో దేవుడు చూడాలనుకుంటున్నాడంటే, ఒక యుద్ధం జరిగితే ఎవరైనా నీ మీదకి దండెత్తి వస్తే, సేనగా వారు బయలుదేరొస్తే, ఒకడు కాదు ఇద్దరు కాదు, ఒక సేనగా బయలుదేరొస్తే అన్యుల సేనలను పారదోలేటువంటి శక్తిమంతుడుగా నీవు మారాలి. అన్యుల సేనలను పారదోలే విశ్వాసం నీలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదంతా కూడా దేవుని మీద ఆధారపడి దేవుని యందు విశ్వాసం ఉంచి జరిగించే కార్యక్రమమే తప్ప లోక సంబంధమైనటువంటి బలాన్ని సంపాదించుకుని జరిగించే కార్యక్రమం అయితే కాదు. అన్యుల సేనలను పారదోలాలంటే నేను బలవంతుడుగా మారాలి అని, అన్యుల సేనలను పారదోలాలి అంటే నా దగ్గర విస్తారమైనటువంటి సంఖ్యలో యుద్ధ సామాగ్రి ఉండాలని, సైనికులు ఉండాలని అనుకుంటే పొరపాటే. ఇక్కడ దేవుడు అంటున్నాడు, విశ్వాసము ద్వారా, విశ్వాసము ద్వారా వారు అన్యుల సేనలను పారదోలిరి. ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ చరిత్రలో జరిగింది. ఆ ఉదాహరణను దేవుడు మన కొరకు వ్రాయించి ఉంచాడు, భద్రపరిచాడు. ఇప్పుడు మనం దానిని తెలుసుకోబోతున్నాం. గిద్యోను నాయకత్వంలో, యెరుబ్బయలు గిద్యోను నాయకత్వంలో ఇశ్రాయేలీయులకు దేవుడు దయచేసినటువంటి రక్షణ. గిద్యోను నాయకుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు అన్యుల సేనలను పారదోలిరి. ఏ విధముగా అనగానే, వారు తమ స్వంత బలము చేత, వారి స్వంత తెలివి చేత కాదు, వారు దేవుని మీద ఆధారపడి అన్యుల సేనలను పారదోలిరి. ఎవరొచ్చారు ఇశ్రాయేలీయుల మీదకి? ఇశ్రాయేలీయుల మీదకి ఎవరు దండెత్తారు? మిద్యానీయులు, వారు అన్యులు. అమాలేకీయులు, వారు అన్యులు. తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది, వారు అన్యులు. వీరందరూ కూడా కలిసి కట్టకట్టుకొని ఇశ్రాయేలీయుల మీదకి వచ్చారు గిద్యోను నాయకత్వంలో. ఈ పరిస్థితులలో ఇశ్రాయేలీయులకు అప్పుడు రాజరిక వ్యవస్థ లేదు, న్యాయాధిపతుల వ్యవస్థ ఉంది. దేవుని యొక్క జ్ఞానమును, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి జ్ఞానమును ఇశ్రాయేలీయులకు నేర్పించడానికి, వారిని చక్కగా దేవుని మార్గంలో నిలబెట్టడానికి న్యాయాధిపతులు మాత్రమే ఉండేవారు. అయితే ఇశ్రాయేలీయుల మీదకి మిద్యానీయులు,
అమాలేకీయులు, తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా కలిసి దండెత్తి వచ్చారు. ఇశ్రాయేలీయులను దోచుకోవడానికి వచ్చారు, లోపరుచుకోవడానికి వచ్చారు. ఈ పరిస్థితులలో గిద్యోను ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకు రక్షణ అనుగ్రహించాడు. ఇశ్రాయేలీయులను దేవుడు కాపాడాడు. ఇశ్రాయేలీయుల ఎదుట అన్యుల సేనగా బయలుదేరి వచ్చినటువంటి మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పు ప్రాంతపు వారిని అందరినీ నిలువకుండా దేవుడు వెళ్ళగొట్టాడు. ఈ సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేద్దాం. ప్రారంభంలో అసలు ఎవరెవరు వీరి మీదకు వచ్చారో, వారు ఎంత సంఖ్యలో వచ్చారో కూడా పరిశుద్ధ గ్రంథంలో చరిత్ర అంశములుగా వ్రాయబడ్డాయి. వాటిని మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 33వ వాక్యాన్ని ఇప్పుడు మీరు చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 33వ వాక్యం. మిద్యానీయులందరూ, అమాలేకీయులందరూ, తూర్పు వారందరూ కూడివచ్చి నది దాటి యెజ్రెయేలు మైదానములో దిగగా. ఇశ్రాయేలీయుల మీదకి ఎవరెవరు వచ్చేసారో చూడండి. మిద్యానీయులందరూ, అమాలేకీయులందరూ, తూర్పు వారందరూ. చాలామంది ఒకేసారిగా ఇశ్రాయేలీయుల మీద దాడికి యత్నించారు. యెజ్రెయేలు మైదానములో వారు దిగిపోయారు. వారు ఒకరు ఇద్దరుగా కనిపించటం లేదు. వారి యొక్క సైన్యం ఎలా ఉందంటే ఒక సేన, లెక్కకు మించి ఉన్నారు. తమ దగ్గర ఉన్నటువంటి బలాన్నంతటిని తీసుకుని వచ్చేసారు. అందుకే దేవుడు ఇక్కడ ప్రయోగించిన మాటలు ఏంటంటే మిద్యానీయులు అందరూ, అమాలేకీయులు అందరూ, వారంతా కూడా కలిపి కట్టకట్టుకుని వచ్చేసారు. తూర్పు వారందరూ, వీరందరూ కలిసి ఇశ్రాయేలీయుల మీద ముప్పేట దాడి చేశారు. ఒక్కసారిగా ఇశ్రాయేలీయులను ఉలిక్కిపడేలా చేశారు. ఈ సందర్భంలో, ఇటువంటి పరిస్థితులలో ఇశ్రాయేలీయులకు దిక్కేది దేవుడే కదా. ఇశ్రాయేలీయుల ఆధారం ఏది? దేవుడే కదా. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఏ రోజు ఏ క్షణం మన జీవితాల మీదకు ఎటువంటి ఉపద్రవాలు దాడి చేస్తాయో తెలియదు. అయితే మనము అనునిత్యము దేవుని యొక్క పరిరక్షణలో బ్రతకాలి. దేవుని ఎడల అపారమైన విశ్వాసముతో జీవించాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్న మాదిరిగా మన జీవితాలు ఉండాలి. ప్రస్తుతానికి నేను సుఖంగానే ఉన్నాను కదా అని మీరు అనుకుంటే ఏ క్షణమైనా మీ మీద దాడి జరగవచ్చు. ప్రస్తుతానికి నా ప్రాంతం చక్కగా, సౌభాగ్యంగా, సుభిక్షంగా ఉన్నది కదా అని మీరు అనుకుంటే ఏ క్షణమైనా పరిస్థితులు తారుమారవచ్చు. కనుక అనునిత్యము దేవుని ఎడల భయముతో మీరు జీవించాలి. దేవుని వాక్యమును అనుసరిస్తూ, పవిత్రతను కాపాడుకుంటూ పరిశుద్ధమైన జీవితమును మీరు కొనసాగించుకోవాలి. ఇశ్రాయేలీయులకు ఒకానొక సందర్భంలో ఎలాంటి పరిస్థితి ఎదురైంది? మిద్యానీయులందరూ, అమాలేకీయులందరూ, తూర్పు వారందరూ వచ్చి యెజ్రెయేలు మైదానంలో దిగి ఇశ్రాయేలీయులను దోచుకోవటానికి సిద్ధమైపోయారు. ఇశ్రాయేలీలందరినీ కూడా చెరపట్టుకుని తీసుకుని వెళ్ళిపోవటానికి సిద్ధమైపోయారు. వీరి యొక్క లెక్క కూడా ప్రస్తావింపబడింది. మిద్యానీయులు ఎంతమంది వచ్చారో, అమాలేకీయులు ఎంతమంది వచ్చారో, తూర్పువారు ఎంతమంది వచ్చారో, వారి యొక్క లెక్క ఏ విధంగా ఉందో పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడింది. ఆ మాటను కూడా మీరు చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 12వ వాక్యంలో ఆ సమాచారం మనకి ఇవ్వబడింది. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 12వ వాక్యాన్ని కూడా ఇప్పుడు మీరు చూడండి. మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండియుండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివైయుండెను. వారి లెక్క ఎలా ఉంది? లెక్క పెట్టలేనిదిగా ఉంది. ఇశ్రాయేలీయుల మీదకి వచ్చినటువంటి మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు వారందరూ, వీరి లెక్క ఎలా ఉందో చూడండి. యెజ్రెయేలు మైదానమందు పరుండి ఉన్నటువంటి వారందరినీ దూరం నుంచి చూస్తుంటే మిడతల దండుగా ఉన్నారండి వారందరూ. మిడతల దండుగా ఉన్నారు వారందరూ.
అంటే లెక్క పెట్టడానికి వీలు లేదు, అంచనాగా ఇంతమంది ఉండవచ్చు, ఇన్ని వేల మంది ఉండవచ్చు అని చెప్పటానికి కూడా వీలు లేకుండా విస్తారమైనటువంటి సైన్యముగా వారు కనిపిస్తున్నారు, సేనగా వారు కనిపిస్తున్నారు. అన్యుల సేన. ఒకరు ఇద్దరు అయితే లెక్కపెట్టి చెప్పవచ్చు, కొంతమంది మన అంచనాలకు అందుతుంటే లెక్కలలో చెప్పవచ్చు, అంచనాలకు మించిపోతే వారిని లెక్క పెట్టడం వీలు కాదు అని అంటాం. అంతే కదా. అటువంటి పరిస్థితులలో అమాలేకీయులు, అలాగే మిద్యానీయులు, అలాగే తూర్పు వారందరూ, వీరందరూ ఆ యెజ్రెయేలు మైదానంలోనికి వచ్చి అక్కడ కనిపిస్తున్నారు. యుద్ధం చేయటానికి వారు బారులు తీరి కనిపిస్తున్నారు, సిద్ధంగా ఉన్నారు. అలాగే వారితో పాటు వచ్చినటువంటి ఒంటెలనైతే అసలు లెక్క పెట్టలేము. సముద్ర తీరమందలి ఇసుక రేణువులు ఎన్నైతే ఉంటాయో అన్ని ఉన్నట్టుగా అక్కడ కనిపించుచున్నది. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, తీవ్రమైనదిగా ఉంది. మరి ఇలాంటి పరిస్థితులలో, ఇలాంటి సందర్భంలో ఇశ్రాయేలీయులకు గిద్యోను నాయకత్వంలో దేవుడు రక్షణను ఎలా అనుగ్రహింపబోతున్నాడు? ఇశ్రాయేలీయుల తరపున సైన్యం ఎంతమంది ఉన్నారు? అసలు అప్పటికి రాచరిక వ్యవస్థే లేదు, న్యాయాధిపతుల కాలంలో ఉన్నారు. అప్పుడప్పుడే వారు తమ యొక్క ప్రాంతాలలో నివాసాలను సుస్థిరం చేసుకుంటున్నారు ఇశ్రాయేలీయులు. అయితే ఇశ్రాయేలీయులలో సైనిక బలం అన్నదే సరిగ్గా లేనప్పుడు ఎవరితో దేవుడు యుద్ధం జరిగిస్తాడు? ఇశ్రాయేలీయులను దేవుడు ఏ విధంగా కాపాడబోతున్నాడు? ఈ విషయాలన్నీ కూడా న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయంలో మనకు కనిపిస్తున్నాయి, చాలా అద్భుతమైనటువంటి రీతిలో. ఈ సందర్భాన్ని ఆధారం చేసుకునే హెబ్రీ పత్రికలో గ్రంథకర్త పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ మాటను తెలియజేశారు. విశ్వాసము ద్వారా అన్యుల సేనలను పారదోలిరి. నిజంగా ఎంతమంది సైన్యాన్ని, లెక్కకు మించినటువంటి ఈ సైన్యాన్ని, వారందరూ మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పువారు, వారు తెచ్చుకున్నటువంటి ఒంటెలు, వారి యొక్క యుద్ధ సామాగ్రి, వారందరినీ చూస్తుంటే అసలు వీరిని గెలవటం ప్రపంచంలో ఇక ఎవరికి సాధ్యం కాదు అన్నట్టుగా ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో దేవుడు గిద్యోనుకు అభయం ఇచ్చాడు. నీకు విశ్వాసం ఉంటే, నీతో పాటు బయలుదేరుతున్నటువంటి వారికి విశ్వాసం ఉంటే, ఆ విశ్వాసము నేను కోరుకున్న స్థాయిలో ఉంటే నేను కాపాడతాను, నేను మిమ్మల్ని రక్షిస్తానంటున్నాడు దేవుడు. విశ్వాసము ద్వారా అన్యుల సేనలను పారదోలడం అంటే ఏమిటో మీరిప్పుడు చూస్తారు. వచ్చే తరాలకు మీరొక పాఠంగా మిగిలిపోతారంటున్నాడు దేవుడు. మీరొక దృష్టాంతంగా మిగిలిపోతారు. తరువాతి తరాలలో అనేక మంది మీ చరిత్రను చదువుకున్న వారై విశ్వాసం అంటే ఈ స్థాయిలో ఉండాలని వారు నేర్చుకుంటారు. ప్రియులారా, ఈ సందర్భాన్ని మనం చక్కగా చదువుదాం, అర్థం చేసుకుందాం. అన్యుల సేనలను దేవుడు విశ్వాసము ద్వారా ఎలా పారదోలేలా చేశాడో ఇక్కడ మనం గ్రహిద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము ప్రారంభం నుంచి మీరు చూడండి. దేవుడు గిద్యోనుతో పలుకుతున్నటువంటి సందర్భం, గిద్యోనును ఆయన సిద్ధం చేస్తున్నటువంటి సందర్భం మనకు అక్కడ కనిపిస్తున్నాయి. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 1వ వాక్యం నుండి. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువను లేచి హరోదు బావి యొద్ద దిగగా, లోయలోని మోరె కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాలెము వారికి కనబడెను. యెహోవా, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసిననుకొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినునట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. దేవుడు గిద్యోను నాయకత్వంలో ఇశ్రాయేలీయులకు రక్షణ దయచేయాలనుకుంటున్నాడు. వారు విశ్వాసము ద్వారా అన్యుల సేనలను పారదోలాలని దేవుడు సంకల్పించాడు. అయితే గిద్యోనుతో పాటుగా ఇశ్రాయేలీయులు బయలుదేరారు. ఉన్నవారిలోనే కొంతమంది బయలుదేరారు. ఎంతమంది బయలుదేరారు? దాదాపుగా ఒక 32,000 మంది బయలుదేరారు. 32,000 మంది బయలుదేరారు. కనీసం
32,000 మంది అయినా బయలుదేరకపోతే వారిని ఎదుర్కోవటం కష్టం కదా, అసాధ్యం కదా. యెజ్రెయేలు మైదానంలో ఉన్నటువంటి మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు వారందరూ అసలు లెక్కకు మించిన వారుగా ఉన్నారు. కనీసం ఒక 32,000 మంది ఇశ్రాయేలీయులలో నుండి సైనికులుగా బయలుదేరవద్దా అని వీరికి ఉన్నటువంటి జ్ఞానము చొప్పున 32,000 మంది బయలుదేరుతున్నారు. సుమారుగా ఒక 32,000 మంది బయలుదేరుతున్నారు. యుద్ధానికి వీరు బయలుదేరుతున్నప్పుడు, ఇశ్రాయేలీయులలో నుండి 32,000 మంది సుమారుగా యుద్ధానికి బయలుదేరుతున్నప్పుడు దేవుడు గిద్యోనుకు తెలియజేస్తున్నాడు. ఏమనంటే, ఇంతమంది 32,000 మందా అవసరం లేదంటున్నాడు దేవుడు. అదేంటి ప్రభువా, అటువైపు చూస్తే లెక్కకు మించిన వారు ఉన్నారు. మిద్యానీయులలో కావచ్చు, అమాలేకీయులలో కావచ్చు, తూర్పు వారందరిలో కావచ్చు. అసలు వారిని లెక్క పెట్టడం అసాధ్యం. వారు తెచ్చుకున్నటువంటి ఒంటెలను లెక్క పెట్టడం అసాధ్యం. వారి దగ్గర ఉన్నటువంటి యుద్ధ సామాగ్రిని లెక్క పెట్టడం అసాధ్యం. అసంఖ్యాకమైనటువంటి బలముతో వారున్నారు. కనీసం 32,000 మంది బయలుదేరొద్దా అని అడిగితే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు మీ స్వంత బలము చేత మీరు గెలవాలనుకుంటే వీరెక్కడ సరిపోతారు? మీరు మీ స్వంత బలము చేత, మీ స్వంత తెలివి చేత మీరు ఆ సేనను, అన్యుల సేనలను పారదోలాలనుకుంటే ఎక్కడ సరిపోతారు? 32,000 మంది ఎక్కడ సరిపోతారు? ఏ కొనకొస్తారు? అయితే మీరిప్పుడు విశ్వాసము ద్వారా వారిని పారదోలాలి. మీరు విశ్వాసము ద్వారా వారిని పారదోలాలి. కనుక ఎంతమంది అవసరం లేదు. విశ్వాసము ద్వారా పారదోలటానికి 32,000 మంది అవసరం లేదు. దేవుని దగ్గర విశ్వాసపరులు ఎంతమంది ఉంటారు? దేవుడు ఆశించిన స్థాయిలో, దేవుడు కోరినటువంటి ఆ విశ్వాసమును చూపించేవారు దేవుని దగ్గర ఎంతమంది ఉంటారు? ఇప్పుడు మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు మనకు తెలిసిపోతుంది. ఎక్కువ మంది ఉండరు, అసంఖ్యాకంగా ఉండరు. మీరు చాలామంది అనుకుంటారు, చర్చికి చాలామంది వస్తున్నారు, దేవుని వాక్యం వినటానికి వందల కొద్దీ, వేల కొద్దీ, కొన్ని సందర్భాలలో కొన్ని సభలకైతే లక్షల కొద్దీ, అంతర్జాతీయంగా నిర్వహించేటువంటి సభలకైతే లక్షల కొద్దీ విచ్చేస్తున్నారు. లైవ్లో చాలామంది చూస్తున్నారు, చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీరందరూ దేవుని రాజ్యంలోనికి వచ్చేస్తారని మీరు అనుకుంటే చాలా పొరపాటు, చాలా పొరపాటు. ఇశ్రాయేలీయులలోనే ఇప్పుడు దేవుడు అన్యజనులలో ఉన్న వారిని గురించి మాట్లాడటం లేదు. వారైతే అసంఖ్యాకంగా ఉన్నారు. మిద్యానీయులు కావచ్చు, అమాలేకీయులు కావచ్చు, తూర్పు వారందరూ కావచ్చు. వారందరూ అయితే అసంఖ్యాకంగా ఉన్నారు. వారి యొక్క సంఖ్యను లెక్కబెట్టలేం. ఇశ్రాయేలీయులలో ఉన్న వారినే లెక్కకు చూస్తే 32,000 మంది సైన్యముగా యుద్ధం చేయటానికి బయలుదేరితే దేవుడు అంటున్నాడు, ఇందులో అందరూ విశ్వాసపరులు కాదు. బయలుదేరినటువంటి ఇశ్రాయేలీయులలో అందరూ కూడా విశ్వాసపరులు కారు. తమ బలము వారిని రక్షిస్తుందని, తమ యొక్క తెలివి వారిని రక్షిస్తుందని వారు తమ మీద ఆధారపడిన వారుగా ఉన్నారు చాలామంది. ఇప్పుడు నేను విశ్వాసము ద్వారా అన్యుల సేనలను పారదోలేటువంటి విధానాన్ని చూపిస్తాను. కనుక అవిశ్వాసులైన వారు వెనక్కి వెళ్ళిపోవాలి అని దేవుడు సూచిస్తున్నాడు. ఈ గిలాదు కొండను విడిచి వారు వెనక్కి వెళ్ళిపోవాలి. ఎవరు వెళ్ళిపోవాలి? మొట్టమొదట ఎవడైతే భయపడి వణకుచున్నాడో. ఎవడిలో ఉంటుంది భయం? ఎవడిలో ఉంటుంది భయం? దేవుని మీద ఆధారపడకుండా తన సొంత బలాన్ని నమ్ముకున్నవాడు ఉన్నాడు చూసారా, వాడిలో ఉంటుంది భయం. మీరు అనుకుంటారు, వాడి బలాన్ని వాడు నమ్ముకుంటే వాడికి ఎందుకు ఉంటుంది భయం అని మీరు అనుకుంటారు. వాడికి నిలువెత్తు భయమే. పైకైతే అలా ఉంటాడు, కండలు తిప్పుతూ పైకైతే అలా ఉంటాడు. ఒక్క క్షణంలో వాడు మాయమైపోతాడు. వారికి నిలువెత్తు భయం. ఎవరు ధైర్యంగా ఉంటారో చెప్పమంటారా? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ధైర్యంగా ఉంటారు. వారు చూడడానికి బలహీనులుగా కనిపిస్తున్నా, పైకి ఆకారంలో వారు బలహీనులుగా కనిపిస్తున్నా, వారిలో ఉన్నటువంటి ధైర్యాన్ని కొలవలేమండి. ఎందుకంటే అది విశ్వాసముతో వచ్చిన ధైర్యం. దేవుని మీద ఆధారపడి వారు కలిగి ఉన్నటువంటి ధైర్యం. ఆ ధైర్యాన్ని ఎవ్వరూ కూడా అంచనా వేయలేరు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, లెక్కకు మించి ఉన్నటువంటి మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పు వారందరినీ ఓడించటానికి, వారందరినీ పారదోలటానికి భయపడి వారు పరిగెత్తేయాలి వెనక్కి.
అలా చేయటానికి ఇశ్రాయేలీయులలో అవిశ్వాసులైన వారు యుద్ధానికి బయలుదేరటానికి వీలు లేదు. వారందరూ పిరికివారు. ఎవరి గుండైతే వణికిపోతుందో, ఎవరైతే ఈరోజు నేను యుద్ధంలో గెలవలేనని అవిశ్వాసంతో ఉన్నారో అట్టి వారందరినీ ఇంటికి పంపించేయి అని గిద్యోనుతో దేవుడు సెలవిస్తున్నాడు. గిద్యోను అలాంటి వారందరినీ వేరు చేస్తే ఎంతమంది వచ్చేశారు? 32,000 మందిలో 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. ఒకడిని చూసి ఒకడు, ఒకడిని చూసి ఒకడు. 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. చూడండి, ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నారని, దేవుని వాక్యమును వినుటకు ఆలయాలకు వస్తున్నారని, వీరందరూ కూడా పరలోకానికి వెళ్ళిపోతారని మీరు అనుకుంటున్నారా? మీరు చాలా అమాయకులే. మీకు చాలా విషయాలు తెలియదని అర్థం. పరలోకానికి వెళ్ళేవారు చాలా తక్కువ మంది, నిత్యత్వంలో అడుగు పెట్టేవారు చాలా తక్కువ మంది. ఎందుకంటే దేవుడు ఆ స్థాయి విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు. అన్యుల సేనలను పారదోలే విశ్వాసము ఎవరిలో ఉంటుందో వారే నిత్యత్వంలో అడుగు పెడతారు. మిగిలిన వారందరూ పేరుకే కనిపిస్తారు. ఇదిగో ఇక్కడ కూడా పేరుకు కనిపిస్తున్నారు, వేల కొద్దీ సంఖ్యకు కనిపిస్తున్నారు, వేల కొద్దీ. మొదట సుమారుగా 32,000 మంది బయలుదేరినా, గిలాదు కొండ దగ్గరకు వచ్చేసినా దేవుడు అక్కడ ఒక పరిమితి విధించాడు, ఒక షరతు పెట్టాడు. ఎవడైతే భయపడి వణికిపోతున్నాడో, యుద్ధంలో ఈరోజు నా ప్రాణం పోతుందేమో, దేవుని కోసం నా ప్రాణం ఇచ్చేయాలేమో, ఇశ్రాయేలీలందరి కొరకు నేను ఈరోజు చచ్చిపోవాలేమో అని ఎవడైతే భయపడిపోతున్నాడో అలాంటి వాడు వెనక్కి వెళ్ళిపోవచ్చు. దేవుడు ఈ ప్రకటన జారీ చేయగానే ఎంతమంది పోయారు? వెనక్కి ఎంతమంది పోయారు? 22,000 మంది సుమారుగా వెనక్కి వెళ్ళిపోయారు. ఇక మిగిలిన వారు 10,000 మంది. 32,000లో 22,000 మంది వెనక్కి వెళ్ళిపోతే, గిలాదు కొండను విడిచి 22,000 మంది వెనక్కి వెళ్ళిపోతే మిగిలేది ఎంతమంది? 10,000 మంది. ఈ 10,000 మంది కూడా అవసరం లేదంటున్నాడు దేవుడు. ఈ 10,000 మంది కూడా అవసరం లేదు. ఇశ్రాయేలీయులను ఈరోజు రక్షించేది వారికి దేవుని మీద ఉన్న విశ్వాసమే తప్ప వారి స్వంత బలం కాదు. వారు ఒకవేళ వేల కొద్దీ బయలుదేరి వారిని పారదోలితే, నా సహాయం వలనే ఒకవేళ వారు వేల కొద్దీ బయలుదేరి పారదోలినా తరువాత తిరిగి విజయంతో వచ్చేసరికి వారు ఏమంటారు? మా బలం, వేల కొద్దీ మేము బయలుదేరాం కదా, ఇశ్రాయేలీలంటే మేము చాలా గొప్పోళ్ళం, మా ఎదుట ఎవరూ నిలవలేరు అని వీరు గర్వపు మాటలు చెబుతారు. దేవుణ్ణి వీరు పట్టించుకోరు. కనుక వారు ఆ మాటలు చెప్పకుండా ముందుగానే వారిని వెనక్కి పంపించు గిద్యోను అని దేవుడు సెలవిస్తున్నాడు. అప్పుడు గిద్యోను ఈ ప్రకటన జారీ చేయగా 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. మిగిలిన వారు 10,000 మంది. ఇప్పుడేం జరిగిందో చూడండి. ఈ 10,000 మంది కూడా అవసరం లేదంటున్నాడు దేవుడు. ఈ 10,000 మందిలో కూడా మరలా వడపోతుందంటున్నాడు దేవుడు. వీరిని కూడా వడపోస్తే చాలామంది తేలిపోతారు. తేలిపోయిన వారందరినీ మరలా వెనక్కి పంపించాయి. అర్హులు ఎంతమంది దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి. యుద్ధానికి వెళ్ళవలసిన వారు ఎంతమంది, ఎంతమంది ద్వారా నేను ఈరోజు మీకు రక్షణను దయచేయబోతున్నాను మీరు తెలుసుకుంటారు. ఎంతమంది మాత్రమే దేవుని ఎడల అపారమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నవారో మీరు తెలుసుకుంటారు. ఇశ్రాయేలీయులలో వేల కొద్ది మనుషులున్నా కానీ అందులో దేవుని ఎడల గొప్ప విశ్వాసాన్ని, దేవుడు ఆశించిన స్థాయిలో విశ్వాసాన్ని చూపించేవారు చాలా తక్కువ మంది. ఆ సంఖ్యను ఇప్పుడు మీరు తెలుసుకుంటారు. చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 4వ వాక్యం నుండి ఇప్పుడు చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 4వ వాక్యం నుండి. పదివేల మంది నిలిచి ఉండగా యెహోవా, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్ల యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. ఇతడు నీతో కూడా పోవవలెనని నేను ఎవని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను. ఇతడు నీతో పోకూడదని ఎవని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చాను. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకునట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, త్రాగుటకు మోకాల్లోని కృంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చాను. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాల్లోని కృంగిరి. అప్పుడు యెహోవా
గతికిన 300 మనుష్యుల ద్వారా మిమ్మును రక్షించెదను. మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను. జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చాను. ప్రజలు ఆహారమును బోరలను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తమ గుడారములకు వెళ్ళనంపెను గాని ఆ 300 మందిని నిలుపుకొనెను. మిద్యానీయుల దండు లోయలో అతనికి దిగువగా నుండెను. యుద్ధానికి బయలుదేరినటువంటి 32,000 మందిలో పిరికివారుగా 22,000 మంది మొదట వెళ్ళిపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు. ఇక మిగిలిన వారు 10,000 మంది, సుమారుగా 10,000 మంది మిగిలి ఉన్నారు. ఈ 10,000 మంది చేతికి మిద్యానీయులందరినీ నేను అప్పగించనంటున్నాడు దేవుడు. మిద్యానీయులందరినీ అప్పగించను అంటే మిద్యానీయులతో పాటుగా అమాలేకీయులు, తూర్పు వారందరూ ఉన్నారని మనం గమనించాలి. ఆ సేన అంతటిని, అన్యుల సేన అంతటిని ఈ 10,000 మంది చేతికి నేను అప్పగించనంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఈ 10,000 మందిలో కూడా నేను ఆశించిన ఆ స్థాయిలో విశ్వాసాన్ని చూపించని వారు ఉన్నారు. ఎంతమంది ఉన్నారంటే సుమారుగా 9,700 మంది ఉన్నారు. కనుక వారెవరో వీరెవరో, నేను ఆశించిన స్థాయిలో విశ్వాసాన్ని చూపించేవారెవరో, తాము అనుకున్న విశ్వాసమే విశ్వాసం అనుకుంటున్న వారెవరో ఇప్పుడు నీవు వర్గీకరించాలి. ఆ భేదాన్ని నీవు చూడాలి. ఎంతమంది తేలతారో చూడు గిద్యోను అని గిద్యోనుతో దేవుడు చెప్పిన సంగతి ఏంటంటే, ఆ భేదాన్ని నీవు చూడటానికి వీరందరినీ కూడా నీళ్లున్న ఒక చోట దగ్గరికి తీసుకుని వెళ్ళు అన్నాడు. వీరందరినీ అంటే సుమారుగా ఒక 10,000 మంది యుద్ధానికి బయలుదేరినటువంటి వారందరినీ కూడా నీళ్లున్నటువంటి ఒక ప్రాంతం దగ్గరకు తీసుకుని వెళ్ళగానే నీళ్లు త్రాగే విధానాన్ని దేవుడు అక్కడ గమనించమంటున్నాడు. నీళ్లు త్రాగే విధానం. నీళ్లు కనిపించగానే సుమారుగా 9,700 మంది మోకాల్లోని కృంగిపోయి నీటి దగ్గర తమ ముఖాలుంచి నీరు తాగేస్తున్నారు. అంటే ఇక వారి జీవితంలో నీరు వారికి దొరకదా? ఇదిగో చాలా రోజుల తర్వాత మాకు నీరు కనిపించింది అన్నట్టుగా ఆవేశపడి అక్కడికి వెళ్ళి నీటిని ఆ విధంగా త్రాగుతున్నారు. కేవలం 10,000 మందిలో 300 మంది మాత్రమే ఎలా త్రాగుతున్నారు నీటిని? తమ దోసిళ్లతో నీటిని తీసుకుని పైకి వారు నించుని వారి నోటికి నీటిని అందించుకొని గతుకుతున్నారు. అలా గతికిన వారి లెక్క, గతికి నీటిని త్రాగుతున్న వారి లెక్క 300 మంది మోకాల్లోని కృంగిపోయి, ఇక ఈ నీరు ఎక్కడికి వెళ్ళిపోతుందో, మేమిప్పుడు త్రాగకపోతే ఈ నీరు మా నుండి దూరం అయిపోతుందేమో అనేటువంటి ఉద్దేశంతో నీటిని కృంగిపోయి త్రాగుతున్న వారు సుమారుగా 9,700 మంది. 10,000 మందిలో నీటిని త్రాగే విధానాన్ని దేవుడు చూడమన్నప్పుడు 300 మంది మాత్రమే దేవుడు ఆశించిన స్థాయిలో విశ్వాసాన్ని చూపించేవారుగా కనపడుతూ వారు నిటారుగా నించుని నీరెక్కడికి పోదులే, నీరు లేకపోయినా నేను చచ్చిపోనులే, దేవుడున్నాడు అనే విశ్వాసంతో, గొప్ప ఆలోచనతో వారు నీటి యొద్దకు వెళ్ళగానే నీటిని తమ యొక్క నోటి యొద్దకు అందించుకుని వారు గతుకుతున్నారు. మిగిలిన వారందరూ కృంగిపోయి నీటిని త్రాగుతున్నారు. దేవుడు అంటున్నాడు, ఇలా మోకాల్లోని కృంగిపోయి నీటిని తాగుతున్నారు చూసావా, వారందరినీ ఇమ్మీడియట్గా వెంటనే ఇంటికి పంపించేయి. ఎందుకంటే వారందరూ అవిశ్వాసుల జాబితా. అవిశ్వాసుల జాబితా. తండోపతండాలుగా 100ల కొద్దీ 1000 కొద్దీ లైవ్ చూస్తున్నారండి, సబ్స్క్రైబర్స్ అయిపోయారండి, లక్షల కొద్దీ సబ్స్క్రైబర్స్ అయిపోయారండి అని మీరు అనుకుంటున్నారా? అందులో పనికి మాలిన వాళ్ళు ఎంతమంది ఉంటారో చెప్పమంటారా? ఇదిగో ఈ నిష్పత్తిలోనే ఉంటారు, ఈ నిష్పత్తిలోనే ఉంటారు. ఇశ్రాయేలీయులలో లక్షల కొద్దీ కనాను దేశాన్ని చేరుకోవటానికి బయలుదేరినా కానీ దేవుడు ఎంతమందిని ఆమోదించాడో తెలుసా? ఇద్దరినే ఆమోదించాడు. వీరే కనాను దేశంలో అడుగు పెట్టడానికి అర్హులు. మిగిలిన వారందరూ కూడా అరణ్యంలోనే రాలిపోతారు. వారి పిల్లలు మాత్రమే కనాను దేశంలో అడుగు పెట్టాలి అని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. అంటే కనిపిస్తున్నటువంటి భక్త జనాంగం అంతా భక్తులు అనుకోకండి. వీరందరూ కూడా నామకార్థ భక్తులు. మనం ఉంటే ఆ 300 జాబితాలో ఉండాలి. మనం ఉంటే ఒక కాలేబు వలె, ఒక యెహోషువ వలె ఉండాలి. లేకపోతే ఉండి ప్రయోజనం లేదు.
ఉండి ప్రయోజనం లేదు. దేవుడు ఇక్కడ అంటున్నాడు, విశ్వాసము ద్వారా అన్యుల సేనలను పారదోలాలంటే పిరుకోళ్ళ వల్ల చేత కాదు, నీరు కనిపించగానే కృంగిపోయే వారి వల్ల చేత కాదు. ఇలాంటి వారందరూ కూడా వ్యర్థమైనటువంటి జాబితా. గిద్యోను వెనక్కి పంపించే వీరందరినీ 300 మంది చాలు, 3 గుంపులుగా వారిని తయారు చెయ్యి, యుద్ధం ఎలా చేయాలో నేను చెబుతాను ఇప్పుడు అంటున్నాడు దేవుడు. యుద్ధం ఎలా చేయాలో నేను చెబుతానంటున్నాడు దేవుడు. అక్కడ లెక్కకు విస్తారమైనటువంటి సేనలుగా బయలుదేరినటువంటి మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పువారు వీరందరినీ ఓడించటానికి, వెళ్ళగొట్టడానికి సరిపోతారు వీరు. ఎంతమంది? 300 మంది. ఎవరు వీరు? విశ్వాసము ద్వారా అన్యుల సేనలను పారదోలగలిగిన వారు. మిగిలిన వారికి కూడా ఇశ్రాయేలీలనే పేరుంది, కానీ ఉపయోగమే ఉంది. మిగిలినటువంటి వేల కొద్దీ ప్రజలకు సైన్యముగా బయలుదేరిన వారికి, ఉత్సాహం ముందుగా చూపించిన వారికి పేరైతే ఉంది ఇశ్రాయేలీయులు అని, కానీ ప్రయోజనమే ఉంది? వారి చేత అవ్వదు. నేను మీకు ఈరోజు రక్షణ దయచేయాలనుకుంటున్నాను. ఎవరి చేత రక్షణ దయచేయాలనుకుంటున్నానంటే విశ్వాసపరుల చేత. ఎంతమంది ఉన్నారు అంటే కేవలం 300 మంది. ఈ 300 మందిని వేరు చెయ్యి, మిగిలిన వేల కొద్ది ప్రజలను ఇంటికి పంపించే అన్నాడు దేవుడు. ఇప్పుడు దేవుడు విధి విధానాలను తెలియజేస్తున్నాడు. ఈ 300 మంది యుద్ధం ఎలా చేయాలి? 300 మందితో లెక్కకు విస్తారమైనటువంటి వారందరినీ కూడా పారదోలటానికి ఎలా సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారా? దేవుడు అక్కడ జరిగించి చూపించాడు. అదే చరిత్ర. విశ్వాసము ద్వారా అన్యుల సేనలను పారదోలే చరిత్ర అదే. ఆ చరిత్రని మనం నేర్చుకోవాలి. అసాధ్యాలను సుసాధ్యం చేస్తాడు దేవుడు విశ్వాసము ద్వారా. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంటున్నాడు దేవుడు. అది కూడా లేదు. ఈరోజు అనేక మంది నామకార్థ విశ్వాసులలో, అల్ప విశ్వాసులలో, అవిశ్వాసులలో ఆవగింజంత విశ్వాసము కూడా లేదు. నిజంగా దేవుడు కోరుకున్న ఆ స్థాయి విశ్వాసాన్ని మనం కనుపరచగలిగితే అన్యుల సేనలను పారదోలగలము. మన ముందు ఉన్నటువంటి శత్రు సేనలను పారదోలగలము. ఎవరైనా అయితే 32,000 మంది వచ్చారా? అయితే ఇందులో పొడవుగా ఉన్నవారిని పక్కన పెట్టు, బలంగా ఉన్నవారిని పక్కన పెట్టు, యుద్ధంలో నేర్పరితనం ఉన్నవారిని పక్కన పెట్టు అంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? విశ్వాసం ఉన్నవారిని పక్కన పెట్టి అంటున్నాడు. చూడటానికి బలహీనంగా ఉన్న, చూడటానికి పొట్టిగా ఉన్న, చూడటానికి నల్లగా ఉన్న, చూడటానికి ఇంకా ఏమైనా లోక సంబంధమైనటువంటి అర్హతలు లేనివారుగా ఉన్నా కానీ విశ్వాసం ఉందా? అయితే పక్కన పెట్టు. సెలెక్టెడ్. విశ్వాసం ఉంటే సెలెక్టెడ్. దేవుడు వేరు చేయమన్నాడు. దేనిని బట్టి? పై రూపాన్ని బట్టి కాదు, వారి మనస్సును బట్టి దేవుడు ఏ విధముగానైనా సరే ఈరోజు లెక్కకు మించి ఉన్నటువంటి ఆ మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పువారందరినీ మా చేతికి దేవుడు అప్పగిస్తాడని గొప్ప విశ్వాసంతో నిలబడినటువంటి వారు ఉన్నారు. వారు 300 మందే. వారిని ప్రక్కన పెట్టంటున్నాడు దేవుడు. ఇప్పుడు వారి ద్వారా దేవుడు విజయమును ఎలా అనుగ్రహిస్తున్నాడో పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 13వ వాక్యం నుండి చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 13వ వాక్యం నుండి. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుంటాను. ఎట్లనగా, నేనొక కలగంటిని, అదేమనగా యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను. అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగింపబోవుచున్నాడని ఉత్తరమిచ్చాను. గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి, ఇశ్రాయేలీయుల దండులోనికి తిరిగి వెళ్ళి, లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను, వట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనెను, నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి. ఇదిగో, నేను వారి దండు కొట్టకొనకు పోవుచున్నాను. నేను చేయునట్లు మీరు చేయవలెను. నేనును నాతోనున్న వారందరూ బోరలను ఊదునప్పుడు
మీరును దండుపాలెమంతటి చుట్టూ బోరలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలెనని చెప్పెను. గిద్యోను మరియు అతనితో పాటు 300 మంది. వీరి ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకు రక్షణ దయచేస్తున్నాడు. మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పు వారినందరినీ, అన్యుల సేనగా బయలుదేరి వచ్చిన వారందరినీ ఆ రోజు విశ్వాసము ద్వారా పారదోలడం అంటే ఎలాగో దేవుడు చూపిస్తున్నాడు. ముందుగా నాయకుడైనటువంటి గిద్యోనుకు దేవుడు భరోసా ఇస్తున్నాడు. గిద్యోనులో ఇంకా ఏమైనా లోపం ఉండిపోతే దానిని సంపూర్ణం చేస్తున్నాడు. అది ఎలాగంటే, ఒకడు కలగన్నాడు, ఆ కల భావాన్ని మరొకడు చెబుతున్నాడు. ఆ కల ఏమిటి? ఒక రొట్టె, ఒక యవల రొట్టె దొర్లుకొని వెళ్ళి మిద్యానీయుల దండు ఉన్న చోటికి వెళ్ళి, ఎందుకంటే వారు దిగువన ఉన్నారు కదా, అక్కడికి దొర్లుకొని వెళ్ళి ఒక గుడారమును పడవేసేసింది. ఒక రొట్టె గుడారాన్ని పడగొట్టగలదా? మామూలుగా అయితే అది అసాధ్యం. ఒక రొట్టె దొర్లుకుంటూ వెళ్ళి గుడారాన్ని, వారు వేసుకున్నటువంటి ఒక గుడారాన్ని, ఒక టెంట్, దానిని పడగొట్టేస్తుందా? లేదు. అది మామూలుగా అయితే అసాధ్యం. కానీ దేవుడు గిద్యోనుతో పాటు ఉన్నాడు గనక విశ్వాసము ద్వారా వీరు ఆ రోజు అన్యుల సేనలను పారదోలుతున్నారు గనక అది సాధ్యం. ఆ కల భావాన్ని విన్నటువంటి గిద్యోను, ఆ రొట్టె ఎవరో కాదు, గిద్యోను ఖడ్గమే అని మరొకడు సమాధానం చెబుతున్నప్పుడు వెంటనే దేవునికి నమస్కారము చేసి, గిద్యోను వెంటనే దేవునికి నమస్కారము చేసి దేవునికి లోబడుతూ, తండ్రి, ఇదేమైనా నా బాహుబలమా? నేను వారిని ఓడించగలనా? నా వెనక ఉన్న సైన్యం చూస్తే 300 మంది. వీరితో నన్ను బయలుదేరమన్నావు. నా సొంత బలము చేతనైతే ఎన్ని వేల మందిని నేను కూడగట్టుకుని తీసుకుని వెళ్ళినా నేను విజయాన్ని పొందలేను. కానీ నీవు నాకు తోడైతే ఎంతమంది ఎదురుగా వచ్చినా సరే విశ్వాసము ద్వారా పారదోలగలను. అందుకే దేవునికి వెంటనే నమస్కారం చేసి యుద్ధంలోనికి దిగిపోయాడు. ఆ 300 మందిని తీసుకొచ్చేశాడు, సమాయత్తం చేశాడు. వారి చేతికి ఏమేమి ఇస్తున్నాడో చూడండి. ప్రియులారా, యుద్ధానికి బయలుదేరే వారి చేతికి కత్తినిస్తారు, డాలునిస్తారు, ఈటనిస్తారు, లేక ప్రస్తుత కాలంలో అయితే తుపాకీలను ఇస్తారు, గ్రెనేడ్లను ఇస్తారు, మారణాయుధాలు ఏవైనా ఇస్తారు. కానీ గిద్యోను ఆ 300 మంది చేతికి ఏమిస్తున్నాడు చూడండి. ఒక బోర, ఒక వట్టి కుండ, ఆ కుండలో ఒక దివిటి. ఇవి మాత్రమే గిద్యోను వారి చేతికి ఇచ్చాడు. ఎందుకంటే గిద్యోనుకు తెలుసు దేవుడు ఈరోజు విశ్వాసము ద్వారా అన్యుల సేనలను పారదోలేలా చేస్తాడు తప్ప ఒక కత్తి చేతనో ఈటి చేతనో కాదు. ఈ విషయాన్ని 100% నమ్మినవాడు గిద్యోను. 100% నమ్మినవాడు గిద్యోను. నేను ఒక యవల రొట్టె వంటి వాడను, కానీ ఆ మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పు వారందరినీ కూడా నాశనం చేయటానికి, వారిని వెళ్ళగొట్టడానికి దేవుడు నాకు సామర్థ్యత అనుగ్రహిస్తాడు. ఈ విషయాన్ని పూర్తిగా నమ్మాడు. అందువలన ఆ 300 మందిని 3 గుంపులుగా చేశాడు. 3 గుంపులుగా చేసి, అది యుద్ధ వ్యూహం, దేవుడు తనకు నేర్పించినటువంటి యుద్ధ వ్యూహం. 300 మందిని 3 గుంపులుగా చేసి ఒక్కొక్కరి చేతికి ఆ బోర, వట్టికొండ, దివిటి వీటినిచ్చి, నేను ఏ విధంగా చేస్తానో, నేను ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నానో ఆ విధంగానే నన్ను చూస్తూ మీరు చేయండి అన్నాడంతే. చాలా సింపుల్. మీరు యుద్ధం చేయవలసిన రీతి చాలా తేలిక. చూసారా? ఇప్పుడు మీరు గమనించండి, దేవుడు ఆజానుబాహులను ఎందుకు తీసుకోలేదు? యుద్ధ నైపుణ్యత ఉన్నవారిని ఎందుకు తీసుకోలేదు? ఈ 300 మందిలోనికి వారిని ఎందుకు చేర్చలేదు? చేయవలసిన పని చాలా ఈజీ కదా. చేయవలసిన పని చాలా సింపుల్. దీనిని చేయడానికి ఆజానుబాహుడు కావాలేంటి? బోర పట్టుకొని, వట్టికుండ పట్టుకొని, ఒక దివిటి పట్టుకొని ఆ వట్టికుండను పగలగొట్టడానికి ఆజానుబాహుడు కావాలా? చిన్నప్పటి నుండి యుద్ధ విద్యలు నేర్చుకున్నవాడు కావాలా? కత్తి ఎలా తిప్పాలో తెలిసినవాడు కావాలా? అక్కర్లేదు. విశ్వాసం ఉన్నవాడు కావాలి. తిండి కనిపిస్తే ఆతురపడిపోయేవాడు,
ఏవైనా లోక సంబంధమైనటువంటి సుఖాలు కనిపిస్తే వెంటనే దేవుణ్ణి విడిచిపెట్టేసేవాడు ఇలాంటి వారు దేవునికి పనికొస్తారా? లేదు. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసేవాడు దేవునికి కావాలి. అందుకే గిద్యోను ఏమంటున్నాడు? మీరు ఏం చేయనక్కర్లేదు, నేను చేసినట్టుగా మాత్రమే చేయండి. మీ సొంత ప్రయత్నాలేమీ చేయవలసిన అవసరం లేదు. ఏదో యుద్ధంలో నేను ఎలా గెలుపొందాలని ఆలోచించవలసిన అవసరం లేదు. మీరు అందరూ విశ్వాసపరులు కనుక చెప్పింది చేయండి అన్నాడు. వారు చెప్పింది చేశారు. దేవుడు వారికి విజయాన్ని ఏ విధంగా అనుగ్రహించాడు ఇప్పుడు చూడండి. వారు కొండలు పగలగొట్టి దివిటీలు పట్టుకొని బోరలు ఊదుతున్నప్పుడు దేవుడు వారికి రక్షణను ఏ విధంగా అనుగ్రహించాడో, లెక్కకు విస్తారమైనటువంటి శత్రుసేన ఏ విధంగా తిరిగి తోకముడిచి పారిపోయిందో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. చూడండి ఆ వాక్య భాగాలను ఇప్పుడు చూడండి. దేవుడు ఏ విధముగా వీరిని ముందుకు కొనసాగింపజేస్తున్నాడో చూడండి. ఆ రోజు వారు విజయమును ఏ విధంగా పొందారో చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 19వ వాక్యం నుండి. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 19వ వాక్యం నుండి ఇప్పుడు చూడండి. అట్లు నడిజాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండెపాలము కొట్ట కొనకు పోయి బోరలను ఊది తమ చేతులలో ఉన్న కొండలను పగులగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బోరలను ఊదుచు ఆ కొండలను పగులగొట్టి ఎడమ చేతులలో దివిటేలను కుడి చేతులలో ఊదుటకు బోరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టూ నిలిచియుండగా ఆ దండువారందరూ పరిగెత్తుచు కేకలు వేయుచు పారిపోయిరి. ఆ 300 మంది బోరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోనూ ప్రతివాని ఖడ్గమును తన పొరుగువాని మీదికి త్రిప్పెను. దండు సెరేరాతు వైపునున్న బేషిత్తా వరకు, తబ్బాతునొద్దనున్న అబేల్మెహోలా తీరము వరకు పారిపోగా నఫ్తాలి గోత్రములో నుండి, ఆషేరు గోత్రములో నుండి, మనష్షే గోత్రములో నుండి పిలిపింపబడిన ఇశ్రాయేలీయులు కూడుకొని మిద్యానీయులను తరిమిరి. గిద్యోను నాయకత్వంలో విశ్వాసపరులైనటువంటి 300 మంది ఏం చేస్తున్నారో చూడండి. కేవలము వారు కొండలను పగులగొట్టారు, దివిటేలను పట్టుకున్నారు, బోరలను ఊదుతున్నారు. ఎడమ చేతితో దివిటేలను పట్టుకున్నారు, కుడి చేతితో బోరలను ఊదుతున్నారు. ఎప్పుడైతే ఈ విధంగా వారు జరిగిస్తున్నారో, 3 గుంపులుగా ఉండి వారు ఈ విధంగా ఎప్పుడైతే జరిగిస్తున్నారో, ఎందుకంటే అక్కడికి వచ్చిన వారు ఎంతమంది? మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పువారు. కనుక 3 గుంపులుగా వీరు బయలుదేరారు. ఈ 3 గుంపుల వారు ఈ విధంగా ఎప్పుడైతే జరిగిస్తున్నారో ప్రతివాడు కూడా కలవరపడిపోతున్నాడు. ఆ సేనలో ఉన్నటువంటి అన్యులుగా ఉన్నటువంటి వారందరూ కూడా కలవరపడిపోతున్నారు. దేవుని హస్తము వీరికి తోడుగా ఉన్నది. కనుక ఆ కలవరంలో వారు ఏం చేస్తున్నారంటే తన పొరుగువాని మీదకి కత్తిని చూపించారు. ప్రతి ఒక్కడు కూడా తన పొరుగువానిని హతం చేస్తున్నాడు. ఈ విధంగా వారిలో వారికి వారే పొడుచుకొని మరణిస్తున్నప్పుడు ఈ 300 మంది వారిని తరుముతున్నారు. సరిహద్దులు దాటించి తరుముతున్నారు. వారు పారిపోతున్నారు చూడండి. భయంతో పిరికితనంతో పారిపోతున్నారు చూడండి. మునుపు ఎలా ఉన్నారు? లెక్కకు మించిన వారుగా ఉన్నారు. మిద్యానీయులు, అమాలేకీయులు మరియు తూర్పువారు. వారు తెచ్చుకున్నటువంటి ఒంటెలనైతే లెక్క పెట్టలేరు. సముద్ర తీరమందల ఇసుక వలె ఉన్నాయి. ముందు ఆ విధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు దేవుడు జరిగించినటువంటి ఈ యుద్ధంలో విశ్వాసము చేత అన్యుల సేనలను ఏ విధంగా వీరు పారదోలేరో మీరు ఆలోచన చేయండి. ఈ యుద్ధాన్ని జరిగించింది దేవుడే. పరిస్థితిని ఏ విధముగానైనా సరే మార్చగలిగినటువంటి సమర్థుడైన ఆయనకు ఇది ఒక పెద్ద సమస్య చెప్పండి? ఈ విధంగా జరిగించడం దేవునికి పెద్ద సమస్య కానే కాదు. అయితే మన జీవిత కాలంలో ఎన్నెన్నో పరిస్థితులలో దేవుని పట్ల మనం ఎలాంటి విశ్వాసాన్ని చూపగలుగుతున్నామా? మనకు ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితి ఎదురైనా కానీ ఆ పరిస్థితులను దేవుడు మనకు అనుకూలంగా మార్చటానికి ఆయన సమర్థుడు కదా. ఆయనకు అవి ఏవైనా సమస్యలా? కానీ ఆయన మీద ఆధారపడగలుగుతున్నారా? మీ సొంత బలాన్ని నమ్ముకుంటారు, మీరు దాచుకున్న ధనాన్ని నమ్ముకుంటారు. అలాగే మీకు ఎవరైనా మనుషులు తెలిస్తే వారిని నమ్ముకుంటారు, వారి అధికారాన్ని నమ్ముకుంటారు. కానీ దేవుని మీద మీరు ఆధారపడగలుగుతున్నారా?
దేవుని యందు ఆ స్థాయి విశ్వాసాన్ని మీరు చూపగలుగుతున్నారా? దేవుని పట్ల మనం ఉంచవలసిన విశ్వాసం ఏదో నామకార్థ విశ్వాసంగా ఉండకూడదు. అటువంటి విశ్వాసంతో ఉన్నవారు ఎప్పటికైనా సరే తిరిగి పంపివేయబడతారు, వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ దేవుని దగ్గర విజయమును అందుకునేటువంటి విశ్వాసం ఎలా ఉంటుందంటే, ఇదిగో ఈ స్థాయిలో అన్యుల సేనలను పారదోలే స్థాయిలో ఆ విశ్వాసాన్ని చూపించాలి. ఈరోజు మన ముందు, మన బ్రతుకు కాలంలో మన ముందు ఉన్నటువంటి అన్యుల సేనలు ఏవి? దురాత్మల సేనలున్నాయి, దురాత్మల సమూహాలున్నాయి, అపవాది యొక్క సేనలున్నాయి కదా. వాటితోనే కదా మన పోరాటం. మనుష్యులలో ఉండి మనుష్యులను ఆవహిస్తూ, మనుష్యులను ఈరోజు చెడదీస్తూ సర్వ సమాజమంతటిని పాడు చేశాడు అపవాది. ఈ చెడుతో మనం యుద్ధం చేస్తున్నాం, దురాత్మల సమూహంతో మనం యుద్ధం చేస్తున్నాం, దేవుని వాక్యమును ధరించుకొని యుద్ధం చేస్తున్నాం. దేవుడు ఆశించిన ఆ స్థాయిలోని విశ్వాసం మనలో ఉంటే అపవాది యొక్క సేనలను మనం పారదోలుతాము, దురాత్మల సమూహములను మనం పారదోలుతాము. లేదా దేవుడు ఆ దురాత్మల చేతికే మనుషులను అప్పగించేస్తాడు. ప్రియులారా, దేవుడు కోరుకున్న విశ్వాస స్థాయిని అందుకోవాలంటే దేవుని వాక్యమందు మీరు స్థిరపడాలి, దేవుని వాక్యమునకు మీరు లోబడాలి, దేవుని ఎడల అమితమైనటువంటి భయభక్తులను మీరు చూపించాలి. లేని పక్షంలో ఆ విశ్వాస స్థాయిని అందుకోవటం అసాధ్యం. కనుక సాధన చేయండి, దేవుని మాటలను అంగీకరించండి, దేవుని మీద ఆధారపడండి. ప్రతి సందర్భాన్ని దేవునికి విడిచిపెడుతూ, మీ చింతలన్నీ దేవుని మీద వేస్తూ, దేవుడు మీకు అప్పగించిన పనిని చక్కగా నెరవేర్చుచు, దేవుని కొరకు మీరు చేయవలసిన కార్యక్రమాలను చక్కగా పూర్తి చేసుకుంటూ దేవుని మార్గంలో ముందుకు కొనసాగిపోవాలని ఈ పాఠ్యాంశమును బట్టి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ, మనము విశ్వాసములో అన్యుల సేనలను, దురాత్మల సమూహములను పారదోలే స్థాయిలోనే నిలబడాలని మరొక్కసారి మీకు సూచిస్తూ ఈ పాఠ్యాంశమును, దేవుని వాక్యోపదేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును, మహాపరిశుద్ధుడును, మహాఘనుడనైన మా పరలోకపు తండ్రి, చరిత్రలో దృష్టాంతముల ద్వారా విశ్వాసమును ఏ స్థాయిలో కలిగి ఉండాలో మాకు నేర్పిస్తున్నారు. అనేక పాఠ్యాంశములు నాయన, ఒకటి కాదు, రెండు కాదు తండ్రి. విస్తారమైనటువంటి జ్ఞానమును మా హృదయములకు దయచేయచ్చు. మా బ్రతుకులను సరిదిద్దడానికి పెందలకడ లేచి మా కొరకు మీరు చేయుచున్నటువంటి ఈ ప్రయత్నమును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము నాయన. ఈ మాటలను కేవలము వినువారు మాత్రమై ఉండిపోయి వారిని వారే మోసగించుకొనకుండా ఈ మాటల ప్రకారం ప్రవర్తించి, అదిగో ఆనాడు గిద్యోను నాయకత్వంలో 300 మంది విశ్వాస వీరులు ఎలాగైతే నిలిచారో అటువంటి మాదిరిగానే నేడు క్రీస్తును పోలినటువంటి మేము, క్రీస్తును వెంబడించుచున్నటువంటి మేము నిలువబడగలగటానికి మాకు సహాయమును దయచేయండి తండ్రి. ఇంకను రక్షణ అనుభవంలోనికి రానివారైతే వెంటనే వారి పాపపు జీవితములను విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తులో పాపక్షమాపణనుంది దేవుని రాజ్యంలో అడుగుపెట్టి ఈ గొప్ప విశ్వాస స్థాయిని అందుకొనగలుగుటకు వారు మంచి నిర్ణయాలు తీసుకోవటానికి సహాయమును అనుగ్రహించండి. ఈ పాఠ్యాంశము మీ వాక్యోపదేశమును తండ్రి విన్న ప్రతి ఒక్కరిలో మార్పు రావటానికి, ఈ వాక్యము వారిలో ప్రతిఫలించటానికి సహాయమును అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ, మా అనుదిన జీవితాలలో ప్రతి ఇబ్బందిలోనూ, కష్టములోనూ, వేదనలోనూ మమ్మను కాపాడుతున్నందుకు మిమ్మను స్తుతిస్తూ, ఘనపరుస్తూ, కీర్తిస్తూ, మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, సాతాను శోధన నుండి, కీడు నుండి మమ్మను తప్పించుచున్నందుకు మిమ్మను కీర్తిస్తూ, మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీరెంతవరకు ఆత్మీయ ఆరాధనా సందేశము ద్వారా దేవుని మహాజ్ఞానమును విని నేర్చుకున్నారు. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు www.sutotal.com అనే వెబ్సైట్ యందు మీ కొరకు పొందుపరచబడుచున్నది. ఈ విషయాన్ని మీ జ్ఞాపకాలలో ఉంచుకోండి. అలాగే వారంలో ప్రతిరోజు, సోమవారం నుండి శనివారం వరకు కూడా ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు వెబ్సైట్లో ఈ కార్యక్రమాలు నిరంతరాయంగా మీ కొరకు నిక్షిప్తం చేయబడుతున్నాయి. కనుక ఈ విషయాలన్నిటినీ జ్ఞాపకాలలో ఉంచుకొని ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మీరు నేర్చుకుంటూ, దేవుని వాక్యమందు వేరుపారి స్థిరపడుతూ ఆత్మీయ అభివృద్ధిని పొందాలని
హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. ఆ విధంగానే ఈ విషయాలను అనేక మందికి చేరవేస్తూ ప్రభువు సేవలో మీరు కూడా సహకారులుగా ఉండాలని మీకు తెలియజేస్తున్నాం. ప్రకటనలు ఇంతటితో సమాప్తం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.